మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బుంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ లైవ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మన ప్రభుత్వం యొక్క తీరు కొన్ని రోజుల క్రితం అనంతపురం ధర్మవరం ఏరియాలో మన దళిత స్త్రీ స్నేహలత అనే అమ్మాయిని అతి దారుణంగా చంపడం జరిగింది. అలాగే ఒంగోలులో ఒక వాలంటీర్ హ్యాండిక్యాప్డ్ ఆ అమ్మాయిని కూడా ఇలాగే హత్య చేయడం జరిగింది. అది ముమ్మాటిగా హత్యనే మాత్రమే చెప్పడం జరుగుతుంది చాలామంది. అయితే ఈ దళిత స్త్రీల పట్ల ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అలాగే దళితుల మీదే శిరోమండనం అయిపోయింది. అలాగే రాజమండ్రి దగ్గరలో ఒక అమ్మాయి 8 మంది కలిసి రేప్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా పడవేయడం కూడా జరిగింది. ఆ అమ్మాయిని మేము పరామర్శించి ఆ అమ్మాయికి న్యాయం కోసమని ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఆ అమ్మాయికి కూడా మన ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు స్నేహలత విషయంలో కూడా 10 లక్షలు ప్రకటించడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం ఆమె కుటుంబానికి, వాళ్ళ తల్లికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం, అలాగే 5 ఎకరాలు పొలాన్ని కేటాయించడం జరిగింది. మంచిదే. కానీ అది ఆ అమ్మాయిని దారుణంగా చంపేసిన వ్యక్తుల్ని ఏం చేస్తున్నారనేది క్లారిటీగా ఇంకా చెప్పకపోవడం దారుణం. అయితే దిశ చట్టం కోసం మన ప్రత్యూష ప్రియాంకారెడ్డి విషయంలో తెలంగాణలో జరిగిన హత్య కోసం మన గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక దిశ చట్టాన్ని ఒకటి ప్రవేశపెడతాను అని చెప్పేసి 21 రోజుల్లో శిక్ష విధిస్తామని, ఉరి తీస్తామని చెప్పడం జరిగింది. అక్కడెక్కడో జరిగిన దానికి, పక్క రాష్ట్రంలో జరిగిన దానికి మనకి ఇక్కడ దిశ చట్టం అనేది చేయడం జరిగింది. అయితే దిశ చట్టం అమలవుతుందా లేదా, అసలు దిశ చట్టం అనేది ఉందా లేదా అయోమయంలో ఉన్న దళిత సంఘ నాయకులు కూడా ప్రజెంట్ అయోమయంలోనూ ఉన్నారు. దిశ చట్టం కోసం ఏదైనా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఏదన్నా జరుగుతుందని చెప్పేసి అనేసరికి ఒక బ్యానర్ మీద దిశ చట్టం ద్వారా 21 రోజులు ఉరి తీస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఇలాగా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు అని చెప్పేసి ఒక బ్యానర్ మీద వేసుకుని దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో ఉరి తీయండి అని డిమాండ్స్ మాత్రం ఒక దళిత నాయకులు మేము వినిపిస్తున్నాం. కానీ క్లారిటీ లేని విషయం ఏంటంటే, ఈరోజు కొత్తగా తెరపైకి వచ్చింది ఏంటంటే, ఒక చట్టం చేయాలి అంటే రాష్ట్రపతి ఆమోదం చేయాలి, ఆమోదం తర్వాత దాన్ని ప్రవేశపెట్టాలి, ఇవన్నీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన హోంమంత్రి గారికి ఈ విషయం తెలిసి తెలియక, లేకపోతే తెలిసి
ఇలాగా ప్రజల్ని అయోమయం స్థితిలో పడుతున్నారా? అంటే ఎర్రివాళ్ళని చేసి ప్రజలతో ఆడుకుందాం అనే స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్తుందా ఏంటి? నిన్న వచ్చిన వార్త, ఒక మీడియా సమక్షంలో అడిగితే సుచరిత గారిని, ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత 3 ఉరితీసాం, 20 మందిని యావజ్జీవ ఖైదీ శిక్షలు విధించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఎంతమందికి తెలుసు ఈ దిశ చట్టం ద్వారా 3 ఉరితీశారన్నది? ఎంతమందికి తెలుసు? మనకి ఎవరికైనా నిరూపించగలరా? మీ ప్రభుత్వం ఎక్కడైనా చూపించిందా ఇలా 3 ఉరితీసామని చెప్పేసి కొత్తగా చెప్పడానికి? జనాలు ఏమన్నా మీకు ఎర్రోల్లా కనిపిస్తున్నారా? మీరు చెప్పే మాటలన్నీ వినేసి తీసుకుని వెళ్ళిపోయి చేయడానికి అంటే ఎటువైపు తీసుకెళ్తున్నారు జనాల్ని? ఇప్పుడు ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతిదీ కూడా ప్రజలు గమనించి ముందుకెళ్తున్నారు. అయితే ఈరోజు తెరపైకి వచ్చిన విషయం ఏంటంటే, అదే హోంమంత్రి గారు సోదరి ఇలా చట్టం రాష్ట్రపతి గారు ఆమోదించలేదు దిశ చట్టం, స్నేహలతకి ఒక పోక్సో చట్టం ద్వారా, అలాగే నిర్భయ యాక్ట్ ద్వారా వాళ్ళకి శిక్ష ఖరారు చేసాం అని చెప్పడం జరిగింది. అయితే మరి దిశ చట్టం పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టారు? దిశ పోలీస్ స్టేషన్లు సెపరేట్గా డబ్బులు ఖర్చు పెట్టి వైఎస్ఆర్సీపీ రంగులేసి దిశ పోలీస్ స్టేషన్ పోలీసు వ్యవస్థని సెపరేట్గా తయారు చేసి అవన్నీ చేసిన వ్యక్తులు ఈ రోజుని మరి దిశ చట్టం అనేది ఆమోదించలేదు, దాని ద్వారా మేము చేయలేకపోతున్నాం. మరి ప్రజల్ని అసలు అయోమయ స్థితిలో పడుస్తున్నారా, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళని మీరు భ్రమిస్తున్నారా ఏంటి? అంటే ఇలాంటి నాయకులు మనకు అవసరమా? అంటే చట్టాల మీద అవగాహన లేకుండా ఈ పరిపాలన జరుగుతుందా, లేకపోతే ఏంటి? ప్రతిదీ ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఆ విధంగానే వెళ్ళాలి. దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టారో తెలియదు, డబ్బులు ఎందుకు వృధాగా ఖర్చు అవుతున్నాయో తెలియట్లేదు. మరి ఈ దిశ చట్టం కోసం అవగాహన లేని నాయకులు మనకు అవసరమా నేను అడుగుతున్నాను. ఈ దళిత ప్రజా చైతన్యం తరపు నుంచి ఒక నాయకుడిగా, చట్టం కోసం తెలియని వాళ్ళు లా అండ్ ఆర్డర్ని చేతుల్లో పెట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడండి, మొత్తం రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టి లా అండ్ ఆర్డర్ మీరే చూసుకోండి అని చెప్పేసి మరి మన సోదరికి అప్పగించి, ఈ రోజున ఆ చట్టం కోసం ఇంకా చట్టం అవ్వలేదని చెప్పేసి కొద్దిసేపు ఒకవైపు ఏమో 3 ఉరి తీసాము, 20 మందిని యావజ్జీవ ఖైదీలు వేసాము అని చెప్పేసి చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందన్నది మనం గమనించాలి. అలాగే వైజాగ్లో అతి దారుణంగా శిరోమండనం చేశారు. అతనికి ఒక నెల రోజులు అనుకుంటా అసలు శిక్ష ఖరారయ్యి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. ఆయన ఎవరో మన అందరికీ తెలుసు. అతను జనసేన నాయకుడు అని చెప్పేసి ఏదో అడవడి చేసి త్వరగా లోపల తీసుకెళ్ళిపో అరెస్ట్ చేసి ఏదో చేశారు తప్ప, అతను చేస్తున్నది ప్రతిదీ వీడియో రికార్డెడ్గా అందరికీ ప్రజలందరూ చూస్తుండగా అతను ఎంత ధైర్యంగా శిరోమండనం చేశాడంటే, అలాంటి వ్యక్తిని మరి బయటకు రిలీజ్ చేసి ప్రజల మీదకి మళ్ళీ ఇంకొక ఇలాంటివి చెయ్యండి, ప్రజల్ని గుండ్లు గీస్తూ ఉండండి, మీకు అన్యాయం చేసిన మీకు ఎదురు తిరుగుతున్న వాళ్ళని, పనికి రాని వాళ్ళని అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఏదో చేయండి అని చెప్పేసి అతని మళ్ళీ ప్రజల్లో కుదరడం అనేది ఎంతవరకు న్యాయమో తెలియట్లేదు. ఇలా ఎక్కడికి పోతుంది అసలు? రాష్ట్రం ఎక్కడికి పోతుంది? ఈరోజు
రేపటితో శిరోమండనం జరిగి దాదాపు 29 సంవత్సరాలు అవుతుంది. రేపటితో రేపు మరి ఇలాంటి శిరోమండనం చేస్తున్న వ్యక్తుల్ని శిక్షించకుండా వాళ్ళని పార్టీలోకి తీసుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరు సజెషన్ చేస్తున్నారో, సలహాదారులు ఎవరో తెలియట్లేదు, కానీ ఇలాంటి తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళని పార్టీలోకి తీసుకుని కండో కప్పుకుని వాళ్ళని కాపాడే స్థితి చేస్తున్నారు అంటే ప్రతిదీ నేను రికార్డెడ్గా నేను మీకు తెలియపరుస్తున్నాను. వాళ్ళు చేసే యాక్టివిటీస్ ప్రతిదీ మీకు అర్థం చేసుకోండి ప్రజలారా. మనకు జరుగుతున్న అన్యాయం అది ఈ ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అవనే, ఏ ప్రభుత్వమైనా అవనే, మనకు మాత్రం అన్యాయం జరుగుతుంది. మన ఆడపడుచులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్నించే నాదుడు కరువైపోయాడు. ఇకపోతే మన దళిత నాయకుల విషయాలకు వస్తే చాలామంది సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళ సంఘాలు పెట్టుకుని ఏదో చేసుకుంటున్నారు, పార్టీలో కండువ కప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అవని, జనసేన అవని, లేదంటే వైఎస్ఆర్సీపీ అవని. అయితే ఇక్కడ ప్రశ్నించే వ్యవస్థని వాళ్ళు తుడనాడదారని చెప్పి చూస్తున్నారు. విషయం ఏంటంటే, ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏ ప్రభుత్వం ప్రజెంట్ రూలింగ్లో ఉంటుందో ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయడం అనేది చేస్తున్నారు వీళ్ళందరూ. ఎలా అంటే, ఎవరో వస్తారు, సంఘం పెట్టుకుని వస్తారు, వీళ్ళందరూ జరిగే విషయాల్ని స్పందించి అన్యాయం జరుగుతుంది, దీనిపై ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఖండించి వాళ్ళకి న్యాయం చేసే రీతిగా పయనిందామని చెప్పేసి ఏమో మనం పాటుపడుతూ నాయకులు బయలుదేరి కొంతమంది నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే, మిగతా జాతీయ నాయకులు, స్టేట్ నాయకులు, చాలామంది నాయకులు ఏం చేస్తున్నారంటే కండువ కప్పుకోవడం, వాళ్ళు ప్రశ్నించరు తప్ప, వాళ్ళు అక్కడ ఈ పొలిటికల్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే, వాళ్ళకి ఏదో ప్రలోభానికి గురయ్యి అక్కడికి వచ్చించే వాళ్ళకి ఇచ్చే ఏదోటి పదవి అయితేనే ఉండి ఏదోటి తీసుకోవడం, మిగతా వాళ్ళని వీళ్ళ వెనకాల ఉండే యూత్ని వీళ్ళు తప్పుదో పట్టించడం, ప్రశ్నించే వ్యవస్థనే అక్కడతో తుంచివేయడం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం ఇది. అంటే ప్రజెంట్ ఉన్న యువతరం గమనించాలి ఇదంతా. మన పెద్దవాళ్ళుగా చెప్పుకుంటున్న నాయకులందరూ కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కండు కప్పుకుని ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి వాళ్ళ వెనకాల ఉండే ఒక మాల సోదరులు అయితేనేమి, మాదిగ సోదరులు అయితేనేమి, రెల్లి సోదరులు అయితేనేమి, అలాగే బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నాయకులు ఉన్నారు. ఈ నాయకులందరూ ఆ పార్టీలో సభ్యత్వం తీసుకుని కండువ కప్పుకుని కిందున్న నాయకుల్ని, కిందున్న వాళ్ళ కింద వాళ్ళని చూసి రోల్ మోడల్గా చూసి ఎదిగే నాయకుల్ని ప్రశ్నించకుండా తొక్కేసే స్థితిలోకి వెళ్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? మీరు ప్రశ్నించగలరు, ప్రశ్నించే వ్యక్తుల్ని మీరు ప్రశ్నించకుండా వాళ్ళని తొక్కే స్థితిని దిగజారుస్తున్నారు. ఏమవుద్దండి? ప్రశ్నిస్తే ఏమవుద్ది? మహా అయితే అరెస్ట్ చేస్తారు. అందుకని ఏం చేస్తారు? ప్రాణాలు తీసేస్తారా? ప్రాణం తీసేస్తారా? పోనీ ప్రాణాలు తీసేయండి. అందుకని ఏం చేయగలరండి? దేనికోసం అండి మీరు బ్రతుకుండి ఉపయోగం ఏమని చెప్పండి? సీనియర్ నాయకులు అని చెప్పుకుని ఊరికనే కబుర్లు చెప్పుకొని ఒక్క విషయం మీద స్పందించరు. దేనికండి మీరు? ఈరోజు దళిత ప్రజా చైతన్యం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా మాకు సాధ్యమైనంతలో మేము ముందుకు నడుస్తున్నాం.
ఎటువంటి ప్రలోభాలకి లోపడకుండా ముందుకు నడుస్తున్నాం. ప్రతి విషయంలో ఎక్కడో అత్రసలో జరిగిన విషయం కూడా మేము స్పందించాం. మా ఉద్యమం ఆగదు. మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మమ్మల్ని ఎంత తొంగలకు తొక్కేయాలనుకున్నా, మీరు ఎంత దిగజార్చి మమ్మల్ని చూడాలనుకున్నా, మాపై ఒత్తిడి తీసుకొచ్చినా, లేదు మాపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు సృష్టించినా కానీ మేము తగ్గేది లేదు. మేము ఎటువంటి ప్రలోభాలకి కూడా లొంగం. ఏది ప్రభుత్వం అయితే మమ్మల్ని దిగజార్చే స్థితికి కానీ, లోబర్చుకునే స్థితికి కానీ వెళ్తుందో ఆ ప్రభుత్వాన్ని మేము స్పందిస్తూనే ఉంటాం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాదు, నా సంఘంలో కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు. అలాగే కూడా నేను కూడా గతంలో పనిచేయడం అంటే నేను అతని కోసం నేను కండువ కప్పుకోలేదు, ఏమీ చేయలేదు. కానీ నా దళిత స్త్రీలకి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా జరిగినాయి అంటే నేను స్పందించకుండా ఉండను. నేను చేసిన యాక్టివిటీస్ ప్రతిదీ కూడా నా సోదరులు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఈ విషయం నేనైతే ముక్తఖండంతో చెప్తున్నాను. ఇలా వ్యవస్థల పట్ల అవగాహన లేని నాయకులు మనకు అవసరం అని చెప్పేసి ఈ విధంగా ఈ లైవ్ ద్వారా నేను అడుగుతున్నాను. సోదరులారా, మీరు ఒకసారి గమనించాలి, ఈ విషయాలన్నీ గమనించాలి. ఎవరైతే నాయకులుగా తిరుగుతున్నారో, ఎవరైతే మన దళితులుగా చెప్పుకొని ఎందుకు మీరు స్పందించడానికి భయపడుతున్నారు? ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. ఎందుకు భయపడుతున్నారు? ఇది ప్రజా పరిపాలన లేకపోతే ఏంటండి ఇది? ఇప్పుడు 151 సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయిన దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కానీ వెనకాలండే లోకల్ నాయకులు ఇబ్బందులు పెట్టడం, అయితే ఆయనకి ఇచ్చే సజెషన్స్ ఇచ్చేవా నాయకులు ఎవరైనా ఉండొచ్చు. దానివల్ల కొద్ది ఇబ్బందులు రావచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనకు జరుగుతున్న అన్యాయాల కోసం నేను ఈ లైవ్ చేయడం జరిగింది. అయితే నేను నిజంగా చెప్తున్నాను, చట్టాల మీద అవగాహన లేని వ్యక్తులు మనకి నాయకులుగా, మనకి ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ, హోంమంత్రులుగా కానీ ఎవరు కూడా మనకు అవసరం లేదు. ప్రజలారా గమనించండి. పూటకో మాట చెప్పే వ్యక్తులు మనకు అవసరం లేదు. అది ఎవరైనా అవని, మన ఆడబడుచనే అవని, ఎవరైనా అవని, మనకు అవసరం లేదు. మీకు చేతనైతే ప్రజల కోసం కష్టపడి నెగ్గించాం కాబట్టి కష్టపడి పని చేయండి, మీకు శాలరీలు ఇస్తున్నాం కాబట్టి. లేదు మీ వల్ల కావట్లేదు, ఆ చట్టాలు మేము నేర్చుకోము, చేయము, చెందమని చెప్పేసి అంటే శుభ్రంగా రాజీనామా చేసేసి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. కార్పొరేషన్ల విషయానికి వస్తే 3 కార్పొరేషన్లో ఎస్సీలకు సంబంధించి 3 కార్పొరేషన్లు పెట్టారు. విభజించి పాలించే స్థితికి వెళ్ళిపోతుంది. అలాగే బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు పెట్టారు 159కి. 56 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు, దానికి డైరెక్టర్లు, అలాగే ఎస్సీలకు సంబంధించి 3 కార్పొరేషన్లు. ఎక్కడి నుంచి తెస్తారు సార్ ఈ డబ్బులన్నీ? ఎలా ఇస్తారు శాలరీలు? ఏది ఎస్సీ కార్పొరేషన్ నిధులేవి? 1271 కోట్లు, 12,077 కోట్లు, 1277 కోట్లు దగ్గరగా అమ్మఒడికి తరలించారు. ఇప్పుడు అమ్మఒడి కాస్త ఏమైందంటే, ఇంట్లో ఒకరు ఉంటేనే ఒకరికే సంబంధించి ఇస్తారు. అందులో రేషన్ కార్డు, 4 వీలర్స్, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు. 4 వీలర్స్ ఉంటే తీసేశారు. ఏంటి నాకు ఏం జరుగుతుంది ఏపీలో అసలు నాకు అర్థం కావట్లేదు. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది,
మరి ఆయన చేసే ఇప్పుడు ఎమ్మెల్యేలకు పని లేదు. ఎమ్మెల్యేలు ఏదన్నా ప్రవేశపెట్టాలంటే ఏదైనా శాఖ, ఇప్పుడు విద్యాశాఖ ఉందని విద్యాశాఖ సంతకం పెడితే విద్యాశాఖకు సంబంధించి ఏమైనా జరిగి ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ సంబంధించి చేసేవాడు. ఇలాగా ఏ శాఖ రూలింగ్ చేసేది. ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యవస్థ అంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తున్నారు. అక్కడ కూర్చుని ఆన్లైన్లో బటన్ నొక్కితే ఇంట్లోకి అందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇదే జరుగుతుంది వ్యవస్థ. మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే దేనికి మనకి వ్యవస్థ? ఎమ్మెల్యేల అవసరం ఏమైనా ఉందా మనకి? ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ మండలాలు ఎన్ని ఉన్నాయి, ఆ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని మండలాలకి ఏమేమి వసతులు కావాలి, గ్రామంలో ఏమేమి వసతులు కావాలి, మన రాజ్యాంగం ఏం ప్రవేశపెట్టింది, పంచాయతీరాజ్ చట్టంలో ఏం ప్రవేశపెట్టింది, ఆ చట్టంలో ఉన్న ఏమేమి గ్రామానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు. రోడ్లు సగం రోడ్లు నాశనం. అందుకంటే ఇంకా దారుణమైన, అది తెలుగుదేశం వచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏమనలేం. కాకపోతే ఇప్పటికైనా దానికోసం మనం కేటాయించాలి కదా. మన దగ్గరలో ఉన్న కాకినాడ స్మార్ట్ సిటీ, ఆ రోడ్డు చూస్తే ఆ రోడ్డు అంటే వెళ్ళాలంటే భయం వేస్తుంది అందరికీ. ఎందుకు చెప్తున్నానంటే సోదరులందరూ ఒకసారి గమనించాలని నేను ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వండి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది అదే. మీరందరూ ముందుకు వెళ్తూ ప్రతి యువత కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలనే నాకు ఏకైక లక్ష్యం. మన గ్రామంలో జరిగే అన్యాయాలు కానీ, మన ఆడపడుచుల మీద జరుగుతున్న అన్యాయాలు కానీ, ప్రతీదీ కూడా మనం స్పందించే స్థితిలో ఉండాలి. ఏమున్నాయి పనులు? మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు స్పందించి చట్టాలపై అవగాహన తెచ్చుకోండి. రాజ్యాంగం, మీరు చదువుతో పాటు రాజ్యాంగాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మన ఏపీ బడ్జెట్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, మన జరుగుతున్న అన్యాయం, దళిత సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా, దళిత సోదరులు ఎవరైనా సరే ప్రశ్నించాలని నేను కోరుచున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా మా పరిధిలో, సాధ్యమైనంత పరిధిలో మీకు న్యాయం చేకూరేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ నాయకులపై మనకు చేస్తున్న అన్యాయం పట్ల స్పందించాలని, పూటకో మాట, రోజుకొక మాట చెప్పే నాయకులను మనం రాజీనామా చేసే దిశగా ఒత్తిడి తేవాలని నేను కోరుచున్నాను. మీరు ఎవరైనా నాయకులు కండువ కప్పుకుంటే కప్పుకున్నారు, కానీ ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళని ఎప్పుడు కూడా ఆపొద్దని మీ అందరికీ మరొకసారి జై భీములు.
జై హింద్, జై భారత్.